ప్రభాకర్ గారు వన్స్ థైరాయిడ్, బీపీ, షుగర్ ఇవి వచ్చాయంటే ఇంకా వాటికి ఎప్పటికీ మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి అని ఒక డిప్రెషన్‌లోనే ఉంటారు. వాళ్ళు ఇంకా కొంచెం బాధలో ఉంటారు. కానీ ఇప్పుడు మీ దగ్గర చాలా మంది కూడా కంప్లీట్‌గా రికవర్ అయిపోతూ ఉన్నారు. బీపీ, హ్మ్. షుగర్, హ్మ్. థైరాయిడ్ తగ్గిపోతూ ఉంది. సో, ఏమైనా కేస్ స్టడీ గురించి చెప్తారా? అట్లా కంప్లీట్‌గా క్యూర్ అయినప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంది? మీకెలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందది? మనకు తగ్గిందంటే హ్యాపీగా ఉంటది. వాళ్ళకన్నా ముందు మా టీమ్‌కే హ్యాపీగా ఉంటాం మేము. హ్మ్. అంటే వాళ్ళకి మాకెట్లా ఉంటదంటే ఒకళ్ళకి తగ్గింది అని చెప్పారంటే ఇంకేం చేయాలి అని ఒక ఉత్సాహం డైలీ మాకు ప్రతిరోజు మేము అట్లా అనుకుంటాం. హ్మ్. ఇవాళ లేదు బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అన్నీ అట్లా ఆలోచిస్తాం మేము. ఈ రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే 1 వీక్‌లో వస్తాయి కొంతమందికి. అంటే ఒక 10% హ్మ్. వచ్చేవాళ్ళు 1 వీక్‌లో అసలు ఆశ్చర్యం వేసిద్దనమాట ఇక అది. హ్మ్. అట్లాంటివి వస్తాయి. రీజనబుల్ కేసులంటే ఒక 2 మంత్స్ లోపు. ఇప్పుడు మీకొకటి సురేందర్ అని ఏలూరు నుంచి చేశారు. హ్మ్. అది 1 మంత్‌లో రిజల్ట్స్ చెప్దాం మనం. ఎందుకంటే ఓకే. చాలా మంది మీరన్నట్టు అనుమాన పడతారు. హ్మ్. ఇదేదో ఊరికే చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ఉందంటే కుప్పలు కుప్పలే ఇక. ఏది నమ్మాలో తెలియని పరిస్థితి. అవును. మనం ప్రూఫ్ చూపిస్తే గాని అది కూడా నమ్మని పరిస్థితి ఉంది. అయినా మన బాధ్యతగా మనం తీసుకోవాలి కాబట్టి ఏలూరు సురేందర్ గారి రిపోర్ట్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. అప్పుడు జాయిన్ అయినప్పుడు హెచ్‌బీఏ1సి 10.7 ఉంది. 1 మంత్‌కి వచ్చేసి 7.5కి వచ్చింది. దాని తర్వాత ఫాస్టింగ్ 210 నుంచి 106కి వచ్చింది. ఇది కూడా 1 మంతే. అన్ని 1 మంతే. అయితే వీటితో పాటు ఇంకొక మంచి అద్భుతమైన రిజల్ట్ ఏందంటే ట్రైగ్లిజరైడ్స్. అప్పుడు జాయిన్ అయినప్పుడు 381 ఉంది. హ్మ్. ఇప్పుడు 1 మంత్ లోపు 141 అంటే కంప్లీట్ నార్మల్‌కొచ్చింది. అంటే ఇప్పుడు ఇట్లేందంటే ఒక షుగర్ అనుకుంటాం. కానీ ఇవి అట్లా కాదు. ఒక షుగర్‌తో పాటు ట్రైగ్లిజరైడ్స్ ఎట్లయితే పోయిందో, హ్మ్. అట్లా ఇంకా చాలా ఇప్పుడు కొలెస్ట్రాల్ గానియండి, ఇంకా మిగిలిన బీపీలు గానియండి, అన్నీ దీంతో పాటు ఎళ్తా ఉంటాయి. హ్మ్. మనం షుగర్‌ని ఫోకస్ చేసినా దానితోని పాటు ఈ రిజల్ట్స్ కూడా మనకొస్తాయండి.